మీకు 29వ రాజ్యాంగ సవరణ చట్టం వచ్చేసి 1972లో కేరళకు సంబంధించిన 2 భూ సంస్కరణలు చేయడం జరిగింది. ఇది 9వ షెడ్యూల్లో కూడా చేశారు మనకు. మళ్ళీ ఇంకొకటి వచ్చేసి 31వ రాజ్యాంగ సవరణ చట్టం 1973 లోక్సభ సభ్యుల సంఖ్యను 525 నుంచి 545కు పెంచడం జరిగింది. ప్రజెంట్ లోక్సభ సభ్యుల సంఖ్య ఏంది? రాష్ట్రాల్లో 519 ఉన్నాయి, 524 ఉన్నాయి రాష్ట్రాలలో. కేంద్రపాలిత ప్రాంతాలు కలుపుకుంటే 19, అంటే మొత్తం 543. ఇద్దరు ఆంగ్లో ఇండియన్లను తీసేయడం జరిగింది. అది 104 రాజ్యాంగ సవరణ అనుకుంటున్నాం మేబీ. అయితే ఇంకొకటి వచ్చేసి నీకు 34వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం 1974లో పార్లమెంట్ సభ్యులు లేదా శాసనసభ్యులు ఇష్టపూర్వకంగా స్వచ్ఛతంగా రాజీనామా చేస్తున్నారని సంతృప్తి చెందినప్పుడు మాత్రమే స్పీకర్ లేదా చైర్మన్ సదరు రాజీనామాలను ఆమోదించవచ్చు. 35వ రాజ్యాంగ సవరణ చట్టం 1975 సిక్కిం రాష్ట్రానికి గల రక్షిత హోదాను రద్దు చేసి దాన్ని భారతదేశ అనుబంధ రాష్ట్రంగా మార్చారు. సిక్కిం రాష్ట్రం అనుబంధానికి సంబంధించి షరతులు విధానాలు 10వ షెడ్యూల్లో పొందుపరిచారు. మీరు గుర్తుపెట్టుకోవాలి, రాష్ట్రాలకు సంబంధించిన ఈ చిన్న రాష్ట్రాల గురించి ఎక్కువ క్వశ్చన్స్ అడగడం జరుగుతుంటుంది. మీకు అన్నిట్లో ముఖ్యమైనది 42వ రాజ్యాంగం సవరణ చట్టం. ఇది చాలా పెద్దగా ఉంటుంది. ఇది మినీ రాజ్యాంగం అని కూడా అంటారు. దీన్ని మనం డిస్కస్ చేద్దాం. ఇంతవరకు మనం అంటే సమగ్రమైన చేసిన చట్టం, అందుకనే మినీ రాజ్యాంగం అంటారు. స్వరణ్ సింగ్ కమిటీ సిఫార్సుల ఆధారంగా చేసేది ఇది. ప్రవేశికకు 3 కొత్త పదాలు సామ్యవాద, లౌకిక మరియు సమగ్రతాన్ని చేర్చారు. దీని రాజ్యాంగ సవరణ ప్రకారమే పౌరులపై ప్రాథమిక విధులను చేర్చారు. భాగం 4A భాగం ప్రకారం మంత్రివర్గం సలహా మేరకు రాష్ట్రపతి నడుచుకోవాలని చెప్పడం జరిగింది. పరిపాలన ట్రిబ్యునల్, ఇతర అంశాలకు సంబంధించి ట్రిబ్యునల్ ఏర్పాటు, సమగ్రతకు సంబంధించిన చేశారు. 1972 జనాభా ప్రాతిపదికన లోక్సభ ఏర్పడిన రాష్ట్ర శాసనసభ సీట్ల పెంపును సీట్ల సంఖ్య 2001 వరకు మార్చకుండా స్తంభింపజేసింది కూడా 42వ రాజ్యాంగ సవరణ చట్టం 1976కు సంబంధించింది. రాజ్యాంగ సవరణను ఏ న్యాయస్థానంలో పరీక్షించకూడదు అనేది చేర్చారు. సుప్రీంకోర్టు, హైకోర్టుల న్యాయ సమీక్ష అధికారాన్ని రిట్లను పరిశీలించే పరిధిని తగ్గించడం జరిగింది. లోక్సభ, రాష్ట్ర శాసనసభల పదవీ కాలాన్ని 5 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాలకు పెంచారు. ఆదేశిక సూత్రాల అమలుకు చేసిన చట్టాలు ప్రాథమిక హక్కులకు ఉల్లంఘిస్తున్నారని కారణంతో అవి చెల్లవని కోర్టులు ప్రకటించడానికి వీల్లేదు సంబంధించింది. మళ్ళా జాతి వ్యతిరేక కార్యకలాపాలు నియంత్రించడానికి పార్లమెంటుకి చట్టాలను రూపొందించే అధికారం కల్పించారు. ఈ చట్టాలకు ప్రాథమిక హక్కుల కంటే ఎక్కువ ప్రాధాన్యత కల్పించారు. 3 కొత్త ఆదేశిక సూత్రాలను చేర్చారు. అవి సమన్యాయం మరియు ఉచిత న్యాయ సలహాలు, కార్మికుల యజమానుల భాగస్వామ్యం కల్పించడం, పర్యావరణ, అడవుల వన్యప్రాణుల సంరక్షణ దీనికి సంబంధించింది. భారతదేశంలో ఏ ప్రాంతంలోనైనా జాతీయ అత్యవసర పరిస్థితిని విధించే అవకాశం కల్పించారు. ఏ రాష్ట్రంలోనైనా రాష్ట్రపతి పాలనను ఒకేసారి పొడిగించే కాలపరిమితిని 6 నెలల నుంచి 1 సంవత్సరానికి పెంచారు. ఏ రాష్ట్రంలోనైనా శాంతి భద్రతలకు తీవ్ర ప్రమాదం ఏర్పడితే ఆ ప్రాంతాలకు కేంద్ర సాయుధ దళాలను పంపించే అధికారం కేంద్రానికి ఉంటుంది. రాష్ట్ర జాబితాలోని 5 అంశాల అడవుల సంరక్షణ, విద్య, తూనికలు, కొలతలు, ఖడ్గమృగాలు, పక్షుల సంరక్షణ, న్యాయపాలన, సుప్రీంకోర్టు మినహా మిగిలిన కోర్టుల మరియు వ్యవస్థీకరణను ఉమ్మడి జాబితాలో మార్చారు. ఇంకోటి వచ్చేసి పార్లమెంట్లోని రాష్ట్ర శాసనసభలోనూ కోరం అవసరాన్ని తొలగించారు. తమ సభ్యుల కమిటీల హక్కులు, అధికారాలను ఎప్పటికప్పుడు నిర్ణయించే అధికారం పార్లమెంటుకు ఉంటుంది. అఖిల భారత న్యాయ సర్వీసు ఏర్పాటును వీలు కల్పించారు. 2వ స్థాయి విచారణలో ప్రభుత్వ ఉద్యోగులు లభించే హక్కులను రద్దు చేశారు. ఇంకొకటి వచ్చేసి మనకు 43వ రాజ్యాంగ చట్టం ఉంటుంది 1978. దీనికి సంబంధించి అటాచ్గా ఉంటుంది. సుప్రీంకోర్టు అధికారులకు గల న్యాయ సమీక్ష అధికారం, రిట్లను జారీ అధికారుల పరిధిని పునఃప్రతిష్ఠించింది. 42వ సవరణ చట్టం ప్రకారం ఏదైతే చేసిరో దానికి పునఃప్రతిష్ఠ చేసింది 43వ రాజ్యాంగ సవరణ 1978లో. జాతి వ్యతిరేక శక్తులతో వ్యవహరించేందుకు పార్లమెంటు గల ప్రత్యేక అధికారాన్ని లేకుండా చేసింది. మొత్తం దానికి సంబంధించింది. ఇప్పుడు 44వ రాజ్యాంగ సవరణ చట్టం కూడా కంటిన్యూగా చేంజ్ చేద్దాం. 1978లో ఇది, 1976లో 42 వచ్చింది, 1978లో 43 వచ్చింది, 1978లో 44వ రాజ్యాంగ సవరణ చట్టం వచ్చింది. అప్పుడు ప్రభుత్వం ఏది ఉన్నది? మొరార్జీ దేశాయ్ ప్రభుత్వం ఉన్నది 1978లో. కాంగ్రెస్ ప్రభుత్వం కాకుండా జనతా పార్టీ ఉన్నది అన్నట్టు అప్పుడు. అది తెలుసుకోవచ్చు. అయితే 6 సంవత్సరాలకు పెంచిన పార్లమెంటు, రాష్ట్ర శాసనసభల కాలపరిమితి తిరిగి 5 సంవత్సరాలకు తగ్గించారు. పార్లమెంటు, రాష్ట్ర శాసనసభలో కోరం నియామకాలను తిరిగి
పునర్ప్రతిష్ఠించారు. పార్లమెంట్ అధికారాలను సంబంధించిన నిబంధనలతో ప్రస్తావించకుండా బ్రిటిష్ హౌస్ ఆఫ్ కామన్స్ అనే పదాన్ని తొలగించింది. పార్లమెంటు రాష్ట్ర శాసనసభ సమావేశాల వాస్తవ నివేదికల ప్రచురణలో వార్తా పత్రికలకు గల స్వేచ్ఛకు గల రాజ్యాంగ పరిరక్షణ కల్పించడం జరిగింది. రాష్ట్రపతికి కేంద్ర మంత్రిమండలి ఇచ్చిన సలహాను రాష్ట్రపతి మంత్రిమండలికి పునఃపరిశీలన నిమిత్తం పంపవచ్చు. అయితే మంత్రిమండలి తిరిగి పంపిస్తే సలహాని రాష్ట్రపతి పాటించాలనేది చేర్చడం జరిగింది. ఆర్డినెన్సులు జారీలో తుది నిర్ణయం రాష్ట్రపతి, గవర్నర్ మరియు పాలనాధికారి సంతృప్తి మీద ఆధారపడి ఉంటుందన్న నిబంధనను తొలగించారు. సుప్రీంకోర్టు, హైకోర్టులకు ఉన్న అధికారాలను పునరుద్ధరించారు. జాతీయ అత్యవసర పరిస్థితికి సంబంధించి అంతర్గత కల్లోలాలు అనే పదం బదులు సాయుధ తిరుగుబాటు అనే పదం చేర్చారు. అవును, అంతర్గత కల్లోలం అంటే ఏంది? ఏదైనా రాష్ట్రంలో కానీ దేశంలో కానీ అంతర్గతంగా కల్లోలాలు ఏర్పడితే జాతీయ అత్యవసర పరిస్థితి చేయొచ్చు. దానివల్ల ఏమవుతుంది? దేశం మొత్తం జాతీయ అత్యవసర పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుంది. అలా కాకుండా ఓన్లీ సాయుధ తిరుగుబాటు చేస్తేనే జాతీయ అత్యవసర పరిస్థితి విధించాలి, అది దేశానికి వర్తిస్తుందని దాని మీద చేశారు. మంత్రివర్గ లిఖితపూర్వక సిఫార్సుపైనే రాష్ట్రపతి జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించాలి. అంటే మంత్రిమండలి ఒక సిఫారసు చేస్తుంది, ఈ దేశంలో పరిస్థితులు బాగాలేవు, మీరు జాతీయంగా అత్యవసర పరిస్థితిని ప్రకటించండి అంటేనే అప్పుడు ప్రకటించాలి. జాతీయ అత్యవసర పరిస్థితి రాష్ట్రపతి పాలన విషయాలకు సంబంధించి కొన్ని విధానపరమైన రక్షణలు ఏర్పాటు చేశారు. ఆస్తి హక్కును ప్రాథమిక హక్కుల నుంచి తొలగించి చట్టబద్ధమైన హక్కుగా మార్చారు. ఇది క్వశ్చన్ వస్తుంది. 1978లో 44వ రాజ్యాంగ సవరణ ప్రకారం ఆస్తి హక్కును ప్రాథమిక హక్కుల నుంచి తొలగించి చట్టబద్ధమైన హక్కుగా మార్చారా? పై ప్రమేయం కరెక్టా అని ఇస్తాడు. కరెక్టు. మనం మర్చిపోయి 1976లో 42 అనుకుంటాం, కానీ 44వ రాజ్యాంగ సవరణ 1978లో అది చేసింది. జాతీయ అత్యవసర పరిస్థితి విషయంలో కూడా ప్రాథమిక హక్కుల ప్రకరణలైన 20, 21లను సస్పెండ్ చేయకూడదు. ఏంటిది 20? 20 ప్రకారం అయితే జీవించే హక్కు, 21 ఏమో వాక్ స్వాతంత్ర హక్కు, భావ ప్రకటన హక్కు, ఇవి కలిగి ఉంటాయి కాబట్టి దీంట్లోనూ సస్పెండ్ చేయకూడదు అని చెప్పింది అన్నట్టు. అలాగే రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, లోక్సభ స్పీకర్లకు ఎన్నికలకు సంబంధించిన వివాదాలను పరిష్కరించే అధికారం కోర్టులకు లేదన్న నిబంధనలను తొలగించారు. అంటే అంతకుముందు ఏమైంది? రాష్ట్రపతి కానీ, ఉపరాష్ట్రపతి కానీ, ప్రధానమంత్రి, లోక్సభ స్పీకర్ కోర్టులకు వెళ్ళినా కానీ మన ఫలితం దక్కపోయేది అన్నట్టు. కానీ 44వ రాజ్యాంగ సవరణ చట్టం సవరించి కోర్టులకు లేదన్న సవరణను తొలగించి కోర్టులకు ఉంది అనే సవరణను చేర్చడం జరిగింది. ఇది 42వ రాజ్యాంగ సవరణ 1976 మినీ రాజ్యాంగం అంటారు. 44వ రాజ్యాంగ సవరణలు కొన్నిటిని మాడిఫై చేసుకోవడం జరిగింది. అప్పుడు జనతా ప్రభుత్వం ఉన్నది, కొన్ని నిరంకుశ దాంటిని కొంచెం అంటే మినిమైజ్ చేసుకోవడం జరిగింది అన్నట్టు. దానికోసం ఏం చేశారంటే 1978లో 44వ రాజ్యాంగ సవరణ చట్టం చేయండి మొరార్జీ దేశాయ్ ప్రభుత్వం, అప్పుడు వచ్చేసి జనతా పార్టీ ప్రభుత్వంలో. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.